హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈ వీక్లో లాస్ట్ 3 ట్రేడింగ్ డేస్ మనం గమనించినట్లయితే ఈ 22,500 ఒక స్ట్రాంగ్ బ్యారియర్ లాగా లోయర్ సైడ్ సపోర్ట్ ఇస్తూ వచ్చింది. సో ఈరోజు మనకి ఓపెనింగే 22,500 బిలో ఓపెన్ అవ్వడం. సో ఇట్స్ వెరీ నెగిటివ్ ఇండికేషన్. ఒకవేళ 22,500 బిలో మార్కెట్ ఓపెన్ అయితే ఈ లెవెల్ని మనం రెసిస్టెన్స్ లాగా చూద్దాం అనుకున్నాం. సో అలానే ఈరోజు ఓపెనింగ్ చూస్తే 22,443 ఈ లెవెల్కి 70 పాయింట్స్ డౌన్ సైడే ఓపెన్ అయింది. అక్కడి నుంచి హైయర్ సైడ్ కూడా పెద్దగా వెళ్ళలేకపోయింది. 22,450 ఇంట్రాడేలో రీచ్ అయిన హై, 22,450 ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై. యాక్చువల్ ఓపెనింగ్ ఇప్పుడు చూసాం కదా 22,433. అలానే ఇంట్రాడే లో చూస్తే 22,105 ఇంట్రాడేలో ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 22,125 అరౌండ్. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 350 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే ఒక 2% కరెక్షన్ మనం సింగిల్ ఇంట్రాడేలో చూడొచ్చు. ఈ క్లోజింగ్ని మనం మంత్ ఆన్ మంత్ చూసుకున్నాం, బికాస్ ఈరోజు ఫిబ్రవరి మంత్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మంత్ ఆన్ మంత్లో ఎలా ఉంది. సో ఇక్కడ మనకు చూసుకుంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లాస్ట్ 5 months నుంచి మనం ఫాలింగ్ క్యాండిల్సే చూస్తున్నాం. సో కంప్లీట్ రెడ్ క్యాండిల్స్ బాడీ అయితే కనిపిస్తుంది లాస్ట్ అక్టోబర్ మంత్ అండ్ ఇప్పుడు వచ్చిన ఫిబ్రవరి మంత్. సో ఈ రెండు క్యాండిల్స్ మాత్రం చాలా హ్యూజ్గా వచ్చాయి ఫాల్. ఇప్పుడున్న లెవెల్ 22,125 అరౌండ్. ఆల్మోస్ట్ ఈ 22,000 మార్క్ 2024లో 6 months ఎవరీ మంత్ కూడా 22,000 లెవెల్ని హిట్ చేస్తూనే వచ్చింది. సో కొద్ది టైం అనేది స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఒక 2-3 months కన్సోలిడేట్ అయ్యి మార్కెట్ బ్రేక్ అవ్వడానికి అయితే స్కోప్ ఉంటుంది. బికాస్ ఇక్కడ చూసాం కదా 22,000 లెవెల్ దగ్గర ఎవ్రీ మంత్ హిట్ చేస్తూ ఆఫ్టర్ 6 months మాత్రమే మనకి ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో మళ్ళీ ఈ లెవెల్కి రావాలంటే ఇంకో 2-3 months పట్టొచ్చేమో అనిపిస్తుంది. సో ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఆల్రెడీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా 22,430. ఇక్కడ నుంచి హైయర్ సెట్ 22,450. సో ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే మనకి ఈ 22,300 లెవెల్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఆల్రెడీ 22,550 నుంచి 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి సో కొద్దిగా శాచురేషన్ మనం ఇక్కడ గమనించవచ్చు 945 నుంచి 1230. సో ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 1215 వరకు మాత్రమే. సో ఇక్కడ ఒక 70 పాయింట్స్ అరౌండ్ మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. 10 to 12:30 అంటే సో 2.5 hours పాటు 2 hours 30 minutes. సో ఒక స్మాలర్ రేంజ్లో స్టే చేసిన తర్వాత మళ్ళీ మనకి ఫాల్ అనేది కంటిన్యూ అయింది. ఇక్కడ ఒక 2 హెవీ క్యాండిల్స్తో మార్కెట్ 22,300 బిలో కరెక్ట్ అయితే ఇక్కడ సెకండ్ హాఫ్లో ఓపెనింగ్ చూసుకుంటే 22,250 లెవెల్ నుంచి ఇక్కడ లోయర్ సైడ్ పుష్ చేసింది 22,100. సో ఇక్కడ 150 పాయింట్స్ మళ్ళీ కరెక్ట్ అవ్వడం చూడొచ్చు. సో ఇక్కడ 150 పాయింట్స్ ఈ 2 క్యాండిల్స్లో 150 to 200 పాయింట్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే 150 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయింది. వన్స్ ఈ లెవెల్ దగ్గర కరెక్ట్ అయ్యాక 22,100 మార్కెట్లో కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసి ఈరోజు ఆల్రెడీ చాలా వరకు సెల్ ఆఫ్ కంప్లీట్ అయింది కాబట్టి సో ఈ స్మాలర్ రేంజ్లో సో ఇక్కడ 1245 నుంచి 315 వరకు చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ క్లోజింగ్ 22,170. అంటే ఇక్కడ కూడా ఒక 70 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. బట్ లోయర్ సైడ్లో నెగిటివ్ క్యాండిల్తో ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ డే మండే రోజు కూడా ఈ లెవెల్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. చాలా రోజుల తర్వాత ఈ లెవెల్స్కి వచ్చింది కాబట్టి ఎక్కడ సపోర్ట్ ఇస్తుందో మార్కెట్ అనేది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక 2-3 times మార్కెట్ ఆ లెవెల్లో హిట్ చేశాక మాత్రమే మనం డిసైడ్ అవ్వగలం. సో చూద్దాం మండే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో చూద్దాం నెక్స్ట్ వీక్ గ్రేస్ పీరియడ్ పెట్టుకుంటే బెటర్. ఈ 1 weekలో నిఫ్టీ 50 ఏ రేంజ్లో ఉంటుందో దాన్ని బట్టి మంత్లీ ఎక్స్పైరీని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 3 days 48,500 నుంచి 49,000 ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అండ్
ఇక్కడ 49,000 బిలోనే క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి లోయర్ సైడ్ 47,000 ఉంది అండ్ అప్పర్ సైడ్ 49,000. ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఈరోజు ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 48,437. సో లాస్ట్ 3 డేస్ నుంచి బాడీ 48,500 అబోవ్ ఉంటే ఈరోజు మనకి 48,500 బిలో 48,437 దగ్గర ఓపెన్ అయింది. అయితే గ్యాప్ అనేది పెండింగ్ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే లో 48,627. ఈ గ్యాప్ని కవర్ చేయడానికి అప్ సైడ్ వచ్చింది 48,575 వరకు ఇంట్రాడే హై రీచ్ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంట్రాడే లో చూసుకుంటే 48,078, 48,080 అని తీసుకుందాం. సో ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 500 పాయింట్స్ రేంజ్ మనం చూడొచ్చు. పాయింట్స్ వైస్లో చిన్నగా కనపడుతున్నా మనకి రీసెంట్ టైమ్స్లో క్లోజింగ్ బట్టి ఇట్స్ ఎ వెరీ బిగ్ నెగిటివ్ ఇండికేషన్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఓపెనింగ్ లెవెల్ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి 48,345 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ క్లోజింగ్ బట్టి స్టిల్ మనం 48,500 బిలోనే ఉన్నాం కాబట్టి ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో ఈ మంత్ అంతా మార్కెట్ కన్సోలిడేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒకసారి దీన్ని కూడా ఇన్ డీటెయిల్ మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 48,500 బిలో. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే 48,500 అబోవ్ ఒక క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. బట్ ఇట్స్ ఏ ఫేక్ బ్రేక్అవుట్. మళ్ళీ ఎలా అయితే బ్రేక్ అయిందో 48,500 అబోవ్, సో ఇక్కడ ఒక స్మాల్ కన్సోలిడేషన్ మనం చూడొచ్చు. 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే 10:15 నుంచి 12:15 అంటే 2 అవర్స్ పాటు ఒక స్మాలర్ రేంజ్లో ఉన్నాక సో ఇక్కడ 12:30, 12:45 ఈ 2 క్యాండిల్స్లో మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్ డౌన్. సో 400 పాయింట్స్ కరెక్షన్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ తర్వాత స్లోగా అన్ని గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అయినా సో 48,500 మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్ట్ చేసింది. సో ఇక్కడ వెరీ ఫస్ట్ క్యాండిల్ అండ్ 11:15, 11:30 ఈ క్యాండిల్స్ దగ్గర సెకండ్ టైం అండ్ ఫైనల్గా 2:45 క్యాండిల్లో థర్డ్ టైం రెసిస్టెన్స్ ఫేస్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఫైనల్గా క్లోజింగ్ కూడా 48,350. ఓవరాల్గా మార్కెట్ ఏమో 48,100 సపోర్ట్ లెవెల్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి అండ్ బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా క్లియర్ నెగిటివ్ ఇండికేషన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఈ లోయర్స్ లెవెల్ ఈరోజు ఏదైతే సపోర్ట్ ఇచ్చిందో బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్తుందని నా ప్రిడిక్షన్. సో దానికోసం అట్లీస్ట్ మనం 2 డేస్ అయినా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్ని. దాన్ని బట్టి మనం ఒక కొత్త లెవెల్స్ని ఎక్స్పైరీకి ఎస్టిమేట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.